ఎనిమిదవ తరగతి తెలుగు 10వ పాఠం హరిశ్చంద్రుడు. సో ఈ పాఠంలో ఒకసారి మన వ్యూను మీరు చూస్తే హరిశ్చంద్రుడు పాఠం మొదట చదవండి, ఆలోచించండి, చెప్పండి అని చెప్పి దాని కింద ఒక చిన్న కాన్వర్జేషన్ ఉంది. తర్వాత ప్రశ్నలు ఉన్నాయి. తర్వాత పాఠం యొక్క నేపథ్యం ఉంది. తర్వాత పాఠము, తర్వాత కవి పరిచయము, సారాంశము, తర్వాత విశేషాంశాలు. ఇవి ఈ పాఠంలో ఉన్నటువంటి ప్రధాన అంశాలు. హరిశ్చంద్రుడు. సో ఈ హరిశ్చంద్రుడు పాఠంలో గౌరన రాసినటువంటి పాఠం ఇది. మరి దీంట్లో చదవండి, ఆలోచించండి, చెప్పండి కింద బలి చక్రవర్తి గొప్ప దాత. అతడు ఒకసారి యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞ వేదిక దగ్గర దాన ధర్మాలు చేస్తున్నారు. వామనుడు దానం స్వీకరించడానికి అక్కడికి వచ్చాడు. వాళ్ళిద్దరి మధ్య జరిగిన కాన్వర్జేషన్ చూస్తే బలి చక్రవర్తి ఏమన్నాడంటే ఏం కావాలి అని అడిగాడు వామనుడిని. అప్పుడు వామనుడు 3 అడుగుల నేల కావాలి నాకు అని చెప్పి అడగడం జరిగింది. మరి బలి ఏమంటాడంటే తప్పక ఇస్తాను అంటే అప్పుడు వెంటనే శుక్రాచార్యుడు వారిస్తాడు, వద్దు వద్దు వద్దు, వచ్చిన వాడు రాక్షస విరోధి, అతడికి దానం చేస్తే నీకే ప్రమాదము అని చెప్తాడు. మరి అప్పుడు బలి చక్రవర్తి ఏమంటాడంటే, గురువర్య నేను ఆడిన మాట తప్పను, వామన 3 అడుగుల నేల గ్రహించు అంటాడు. సో ఇది ఒక కాన్వర్జేషను. మరి ప్రశ్నలు ఇచ్చారు కింద. బలిని దానం ఇవ్వద్దని ఎవరన్నారు, ఎందుకన్నారు అంటే బలి చక్రవర్తికి దానం చేయొద్దు అని ఎవరు చెప్పారంటే శుక్రాచార్యుడు చెప్పాడు. మరి ఎందుకన్నాడు అలా అంటే అక్కడ వచ్చినటువంటి వాడు రాక్షస విరోధి, అందుకని అతడికి దానం ఇవ్వద్దు అన్నాడు. మరి దానం ఇస్తే ఎవరికి ప్రమాదం అంటే దానం ఇస్తే బలి చక్రవర్తికే ప్రమాదము అని చెప్పొచ్చు. బలి చక్రవర్తి గొప్పదనం ఏమిటి, గొప్ప దాన గుణం కలవాడు. మరి ఆడిన మాట తప్పని వారి గురించి మీకు తెలుసా అంటే ఆడిన మాట తప్పనటువంటి వాడు హరిశ్చంద్రుడు, సత్య హరిశ్చంద్రుడు. మరి ఈ పాఠం యొక్క నేపథ్యాన్ని చూస్తే ఒకసారి దేవేంద్రుడు కొలువు తీర్చి ఉన్నాడు. దేవేంద్రుడు సభలో ఉన్నాడు. 3 లోకాలలో ఎవరైనా బొంకని వారు ఉన్నారా, బొంకని వారంటే అబద్ధాలు ఆడకుండా ఉండేవారు ఉన్నారా, ఇప్పుడు జీవించి ఉన్న వారిలో గాని గత కాలం వారిలో గాని అసత్యం ఆడని వారున్నారా, భవిష్యత్తులో ఎవరైనా ఉంటారా అని త్రికాలాగ్నులైన మునీశ్వరులను అడిగాడు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. కొంతమంది విన్నట్లు ఊరుకున్నారు. కానీ వశిష్ఠ మహర్షి, వశిష్ఠుడు ఊరుకోలేదు. హరిశ్చంద్రుడు అటువంటి ఉత్తమ లక్షణాలు కలవాడని సభలో ప్రకటించాడు వశిష్ఠుడు. సో ఆ లక్షణాలు ఏమిటో మనం ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం అనింది. ఇది పాఠం యొక్క నేపథ్యము. మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ మరియు ఇతివృత్తాన్ని మనం గమనిస్తే హరిశ్చంద్రుడు అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి ద్విపద. ఈ పాఠం యొక్క ప్రక్రియ ద్విపద ద్విపద. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తాన్ని చూస్తే వ్యక్తిత్వ విలువలు అంటే విద్యార్థుల్లో సరైనటువంటి వ్యక్తిత్వాన్ని పెంపొందించడం కోసము ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది అని చెప్పొచ్చు అనమాట. మరి ఈ పాఠం యొక్క కవి పరిచయం, ఈ పాఠాన్ని రాసింది గౌరన గారు. ముందుగా ద్విపద అనేటువంటి ఈ ప్రక్రియ గురించి చూస్తే ద్విపద, ద్వి అంటే 2, పద అంటే పాదాలు కలిగినటువంటిది, 2 పాదాలు కలిగినటువంటిది అని చెప్పే అర్థము. మరి ద్విపదకు జాతి పద్యం ఇది, గానయోగ్యమైనది. సో ద్విపద అంటే 2 పాదాలు కలిగినది. అలాగే జాతి పద్యం ఇది. మరి అలాగే పాఠం ఈ ద్విపదక ప్రక్రియలో రాసేటువంటి పద్యాలన్నీ కూడా గానయోగ్యమైనవి అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. సో అది గుర్తుపెట్టుకోవాలి. హరిశ్చంద్రుడు అనేటువంటి పాఠం యొక్క ప్రక్రియ ద్విపద అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఇతివృత్తం ఏదంటే విద్యార్థులకు ఉత్తమమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించే ఇతివృత్త లక్షణ పెంపొందించాలని చెప్పి ఈ పాఠాన్ని పెట్టడం జరిగింది. దీని ఇతివృత్తం వచ్చేసి
వ్యక్తిత్వ విలువలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠంలో ప్రధానంగా ద్విపదకి పునరుజ్జీవనం పోసినటువంటి వ్యక్తి గౌరణ గారు. గౌరణ అనగానే ద్విపద అని గుర్తు రావాలి మనకి. సో ఈ పాఠము గౌరణ రాసినటువంటి హరిశ్చంద్రోపాఖ్యానం నుంచి తీసుకోబడింది. హరిశ్చంద్రోపాఖ్యానం నుండి తీసుకోబడింది మన ఈ యొక్క పాఠము అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కవి పరిచయం గురించి చూస్తే గౌరణ గారు వచ్చేసి 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. 15వ శతాబ్దానికి చెందినటువంటి కవి. మరి ఈయన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం వాడు. నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి చెందినటువంటి కవి. ద్విపదకి ప్రాణం పోసినటువంటి వ్యక్తి, ద్విపదకి పునరుజ్జీవనం పోసినటువంటి వ్యక్తి గౌరణ గారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన రాసిన గ్రంథాలు ప్రధానంగా 3 గ్రంథాలు ఉన్నాయి. ఒకటి హరిశ్చంద్రోపాఖ్యానము. మరి రెండవ గ్రంథం వచ్చేసి నవనాథ చరిత్ర అనేటువంటి గ్రంథము. మరి అలాగే సంస్కృత గ్రంథమైనటువంటి సంస్కృతంలో లక్షణ దీపిక అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది. లక్షణ దీపిక అనేటువంటి గ్రంథాన్ని రాయడం జరిగింది గౌరణ గారు. మరి ఈయనకు చాలా ఇంపార్టెంట్, ఈయనకి ఒక బిరుదు ఉంది. ఏంటంటే అది సరస సాహిత్య విచక్షకుడు. సరస సాహిత్య విచక్షకుడు అనేటువంటి బిరుదు ఉంది ఈయనకి. సరస సాహిత్య విచక్షకుడు. మరి అలాగే ఈయన శైలి, రచనా శైలి ఏ విధంగా ఉంటుందంటే చాలా మనోహరంగా ఉంటుంది. ఈయన రచనా శైలి చాలా మనోహరమైనది. మరి అలాగే ఈయన రచనల్లో ప్రధానంగా సామెతలు ఉంటాయి. మరి అలాగే జాతీయాలు వాడతాడు ఎక్కువగా రచనల్లో. సామెతలు, జాతీయాలు ఎక్కువగా వాడి ఈయన కవిత్వం వాటితోనే అలరారుతుంది అని చెప్పారు. మరి పద ప్రయోగాలు, కొత్త పదాన్ని ప్రయోగించడంలో ఈయన చాలా విశిష్టమైనటువంటి వాడు. చాలా పొందిగ్గా పదాలను ఉపయోగిస్తాడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఎవరు? గౌరణ గారు. సో ఇది గౌరణ యొక్క కవి పరిచయము. ఇక్కడ గౌరణ రాసినటువంటి పుస్తకాలన్నీ ఏది? హరిశ్చంద్రోపాఖ్యానం, నవనాథ చరిత్ర, లక్షణ దీపిక. ఈ మూడింటిని మనం గుర్తుపెట్టుకోవాలంటే చిన్న కోడ్ ఏంటంటే గౌరణ నవలక్షణుడు. గౌరణ నవలక్షణుడు అనే వర్డ్ గుర్తుపెట్టుకుంటే, గౌరణ నవనాథ చరిత్ర రాశాడు, లక్షణ దీపిక అనే గ్రంథం రాశాడు. ఇంకా గౌరణ అనగానే మనకి హరిశ్చంద్రోపాఖ్యానం గుర్తు రావాలి కంపల్సరిగా. సో ఆ హరిశ్చంద్రోపాఖ్యానం నుంచే మనము ఈ పాఠం తీసుకోబడింది. ఏది? హరిశ్చంద్రుడు అనేటువంటి పాఠం. సో మరి పాఠం యొక్క విశేషాలు మనం గమనిస్తే ఒకసారి గుర్తుపెట్టుకోండి. హరిశ్చంద్రుడు అనే పాఠము హరిశ్చంద్రోపాఖ్యానము అనేటువంటి గ్రంథం నుంచి తీసుకోబడింది. గౌరణ రాయడం జరిగింది హరిశ్చంద్రోపాఖ్యానం అనే గ్రంథాన్ని. మరి ఈ పాఠం యొక్క ప్రక్రియ ద్విపద. హరిశ్చంద్రుడు అనే పాఠం యొక్క ప్రక్రియ ద్విపద ప్రక్రియకు చెందింది. ద్విపద అంటే 2 పాదాలు కలిగినటువంటిది. అలాగే ఇది జాతి పద్యము, పాడుకోవడానికి వీలుగా ఉండేటువంటి పద్యం అని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ పాఠం యొక్క ఇతివృత్తం చూస్తే వ్యక్తిత్వ విలువలు. ఇతివృత్తం వ్యక్తిత్వ విలువలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి గౌరణ గారి కవి పరిచయం చూస్తే 15వ శతాబ్దానికి చెందినవాడు, నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి చెందినవాడు. ఇతడు 3 బుక్కులు రాస్తాడు. హరిశ్చంద్రోపాఖ్యానము, నవనాథ చరిత్ర, లక్షణ దీపిక. సో లక్షణ దీపిక అనేది ఒకటి సంస్కృత గ్రంథము. మరి అలాగే ఈయనకు ప్రధానంగా ఒక బిరుదు ఏముందంటే సరస సాహిత్య విచక్షకుడు. సరస సాహిత్య విచక్షకుడు గౌరణ, గుర్తుపెట్టుకోవాలి. మరి ఈయన రాసిన పుస్తకాలను గుర్తుపెట్టుకోవడానికి
గౌరణ అనగానే మనకి హరిశ్చంద్రోపాఖ్యానం గుర్తు రావాలి. మరి అలాగే నవనాథ చరిత్ర, లక్షణ దీపిక అనేటువంటి ఈ 3 గ్రంథాలని హరిశ్చంద్ర గౌరణ గారు రాయడం జరిగింది. మరి పాఠం విషయానికి వస్తే ఈ పాఠంలో ఒకసారి ఏమైతుందంటే దేవేంద్రుడు సభలో ఉండి అడుగుతాడు. సభలో ఏమంటాడంటే, ఈ 3 లోకాల్లో అబద్ధం చెప్పని వారు ఎవరైనా ఉన్నారా? గత కాలంలో గాని రాబోయే కాలంలో గాని అసత్యం ఆడని వాళ్ళు ఎవరైనా ఉంటారా అని చెప్పి దేవేంద్రుడు అడిగితే, మిగిలినటువంటి త్రికాలజ్ఞులైన మునీశ్వరులను అడిగాడు సభలో దేవేంద్రుడు. అయితే ఎవరు మాట్లాడలేదు కానీ వశిష్ఠ మహర్షి మాత్రం చెప్పాడు, అలాంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనే గొప్ప వ్యక్తి హరిశ్చంద్రుడు అని చెప్పి ఆయన గురించి ఈ పాఠంలో ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి తెలియజేయడం జరిగింది. సో మీరు ఇక్కడ చూస్తే ఇదంతా ద్విపద. సో ఒకసారి బోర్డు మీద చూస్తే, నిరుపమ విజ్ఞాన నిడి వశిష్ఠుండు పురోహుతతోడ నద్భుతముగ బ్రలికే వినుము సురేంద్రాయి విశ్వంబునందు వినుతికెక్కిన మహావిక్రమోన్నతుండు తనరు షోడశ మహదాన వినోది వినయభూషణుడు వివేక సంపన్నుడతుల సత్కీర్తి మహాభాగ్యశాలి వితత ధనుర్వేద విద్యాదికుండు కరుణాపయోనిధి గాంభీర్య గనుడు దురిత ధూరుడు బుధ స్తోత్ర పాత్రుండు సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు గర్విత గరిపుజ కంఠరీవుడు వరుసనార్వరు చక్రవర్తులలోనందరిమిడి మున్నెన్నదగు చక్రవర్తి నిత్య ప్రసన్నుడు నీతి పాలకుడు సత్యసంధుడు త్రిశంకునందనుడు నిరుపమ విజ్ఞాన నిధి భానువంశ శరది చంద్రుడు హరిశ్చంద్రుడారాజు పౌడిమి మదిందల బోసి చూచినను వాడే బొంకని వాడు దేవేంద్ర అంటాడు. అంటే నిరుపమ విజ్ఞాన నిధి వశిష్ఠుండు అంటే నిరుపమ సాటి లేని విజ్ఞానంతో ఉన్నటువంటి విజ్ఞాన ఖని అయిన వశిష్ఠుడు పురోహుత తోడి అంటే పురోహుతుడు అంటే ఇక్కడ ఇంద్రుడితో అన్నాడు. ఎవరు? వశిష్ఠుడు అన్నాడు. ఇంద్రుడి తోడ నద్భుతముగా బలికే వినుము సురేంద్ర అన్న కూడా దేవేంద్రుడే. వినుము సురేంద్ర ఈ విశ్వంబునందు ఈ ప్రపంచంలో వినుతికెక్కిన మహా విక్రమోన్నతుండు బాగా ప్రసిద్ధి చెందినటువంటి విక్రమోన్నతుడు పరాక్రమవంతుడు ఉన్నాడు ఒకరు. తనరు షోడశ మహాదాన వినోది. షోడశ మహాదానం అంటే 16 మహాదానాలు. సో ఈ 16 మహాదానాల్ని చేసి 16 రకాల దానాలు చేసి ఆనందించేవాడు. వినయభూషణుడు వివేక సంపన్నుడతుల వినయభూషణుడు. భూషణుడు అంటే వినయాన్ని భూషణముగా ధరించిన వాడు అంటే వినయం కలవాడు. వివేక సంపన్నుడతుల సత్కీర్తి. వివేక సంపన్నుడు అంటే మంచి తెలివి కలిగిన వాడు, సత్కీర్తి గలవాడు, మంచి కీర్తి కలిగిన వాడు, మహాభాగ్యశాలి. వితత ధనుర్వేద విద్యాధికుండు. ధనుర్వేద విద్యలో చాలా అధికుడు. ధనుర్వేద విద్యను బాగా అభ్యసించిన వాడు. కరుణాపయోనిధి సముద్రం లాంటి వాడు. గాంభీర్య గనుడు సముద్రం లాంటి దయ కలిగిన వాడు. మేఘం వలె గాంభీర్యం గలవాడు. దురిత దూరుడు బుధ స్తోత్ర పాత్రుండు. దురిత దూరుడు బుధ స్తోత్ర బుధులు అంటే పండితులు అని. పండిత స్తోత్ర పాత్రుండు అంటే పండితులు ఎంతగానో పండితుల యొక్క మర్యాదలు అందుకునేటువంటి వాడు. సర్వశాస్త్రార్థ విచార కోవిదుడు. సర్వశాస్త్రాలు తెలిసినటువంటి వాడు. గర్వి తరిపు గజ. గజ అంటే ఏనుగు అని అర్థం. సో గర్వం కలిగినటువంటి తరిపు అంటే శత్రువు అని అర్థం. గర్వం కలిగినటువంటి శత్రువు లాంటి ఏనుగులకి కంఠరీవుండు అంటే సింహం లాంటి వాడు. వరుస నార్వరు చక్రవర్తులలోన
ఆరుగురు చక్రవర్తులు, ఆరుగురు మహా చక్రవర్తుల్లో ఇతడు ఒకరు. దరిమిడి మున్నెందగు చక్రవర్తి, నిత్య ప్రసన్నుడు నీతి పాలకుడు. నిత్యం ప్రసన్నంగా ఉండేవాడు, చాలా ప్రసన్నమైన వదనం కలవాడు. మరి అలాగే నీతి పాలకుడు, నీతితో పరిపాలించేవాడు. సత్యసంధుడు, త్రిశంకునందుడు అంటే ఆ సత్యాన్నే అంటే మాట తప్పని వాడు, ఎప్పుడు నిజమే చెప్పేవాడు. మరి త్రిశంకు నందనుడు, త్రిశంకునికి కుమారుడు. త్రిశంకుడు అంటే సూర్యవంశానికి చెందినటువంటి వ్యక్తి. ఆ సూర్యవంశానికి చెందిన త్రిశంకుకు నందనుడు. నిరుపమ విజ్ఞాన నిధి, సాటిలేని విజ్ఞాన నిధి అతని దగ్గర ఉంది. మరి భానువంశ శరది చంద్రుడు, హరిచంద్రుడారాజు. సూర్యవంశానికి చంద్రుడు లాంటి వాడు ఈ హరిశ్చంద్రుడు అనేటువంటి రాజు. పొడిమి మదిందల మోసి చూచినను వాడే పో బొంకని వాడు దేవేంద్ర. మరి మనసులో ఎలా మనం ఆలోచించి చూసినా గాని, ఎంత ఆలోచించి చూసినా గాని, వాడే పో బొంకని వాడు, అతడి అబద్ధం చెప్పని వాడు దేవేంద్ర. అంటే హరిశ్చంద్రుడు ఎప్పుడు కూడా అబద్ధం చెప్పడు అని చెప్పడం జరిగింది. మరి తర్వాత అల 2000 జిఫల వానికైనను గొలదే హరిశ్చంద్ర గుణములు ఒగడ. 2000 నాలుకలు కలిగినటువంటి 2000 జిహ్వ అంటే నాలుక అని అర్థం. 2000 నాలుకలు కలిగినటువంటి ఆదిశేషుడు, అతనికి కూడా గొలడే హరిశ్చంద్ర గుణములు ఒగడ. అతడు కూడా హరిశ్చంద్రుని యొక్క గుణములు పొగడడానికి సాటి రాడు. ధనువెల్ల సత్యంబు, ధనువు అంటే తనువు మొత్తం సత్యమే ఉంటది అతనికి. తలపెల్ల గరుణ, అతని తలపులు అంటే ఆలోచనలు, మామూలు తలుపులు కాదు. తలపులు అంటే మనసులో తలిచేటువంటి ఆలోచనలు. మరి ఆలోచనలన్నీ కరుణను కలిగి ఉంటాయి. శరీరం అంతా సత్యమే ఉంటది. పనులెల్ల ధర్మంబు, పలుకులెల్ల ప్రియము. పనులు, అతడు చేసేటువంటి పనులన్నీ కూడా ధర్మబద్ధమై ఉంటాయి. పలుకులెల్ల ప్రియము, అతని పలుకులన్నీ కూడా చాలా ప్రియంగా, చాలా సున్నితంగా ఉంటాయి. బొంకు నాలుకకు జేర్పుట కానివావి. బొంకు అంటే అబద్ధము అనేది నాలుకకి అసలు, అతని నాలుకకి పడదు, తెలియదు అని చెప్తున్నాడు. ఎవరు? వశిష్ఠ మహర్షి సభలో చెప్తున్నాడు అనమాట హరిశ్చంద్రుని గురించి. ఇంకా నన్నియు చెప్పనేమి కారణము, ఇంకా ఏం చెప్తాం హరిశ్చంద్రుని గురించి. వారీజ గర్భుని వ్రాత తప్పినను. వారీజ గర్భుడు అంటే బ్రహ్మదేవుడు అని అర్థం. బ్రహ్మదేవుడి రాత తప్పినను. వారి జాప్తుండు దూర్పు వంక గృంగినను. వారి జాప్తుండు అంటే సూర్యుడు. సూర్యుడు తూర్పు వంక గుంకినను. సూర్యుడు తూర్పు వైపున అస్తమించినా గాని, బ్రహ్మ యొక్క రాత తప్పినా గాని, మేరువు గృంగిన, మేరు అంటే పర్వతం, పర్వతం కూలిపోయినా గాని, మిన్ను రాలినను, మిన్ను అంటే ఆకాశం, ఆకాశం విరిగి పడినా గాని, దారుని చక్రంబు తల క్రిందు పడిన. దారుని చక్రం అంటే ధరణి అంటే భూమి. ఈ భూగోళం అంతా తలక్రిందులైన. వారిదులింకిన, వారిదులు అంటే సముద్రాలు, సముద్రాలు ఇంకిపోయిన. వారిదులింకిన, సముద్రాలు ఇంకిపోయిన. వజ్రాయుధంబు ధార తప్పిన. ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధంకి పదును తగ్గినా కూడా మాట తప్పడా రాజు. అంటే బ్రహ్మం యొక్క రాత తప్పిన, సూర్యుడు తూర్పున అస్తమించిన, పర్వతాలు కూలిపోయినా, ఆకాశం విరిగిపడినా, భూగోళం ఆగిపోయినా, తిరగడం ఆగిపోయినా, తలక్రిందులైనా, సముద్రాలు ఇంకిపోయినా, వజ్రాయుధం యొక్క ఇంద్రుడి చేతిలో ఉన్న వజ్రాయుధం యొక్క పదును తగ్గినా కూడా హరిశ్చంద్రుడు మాట తప్పడు అని చెప్పి వశిష్ఠ మహర్షి దేవేంద్రుడి యొక్క సభలో చెప్పడం జరిగింది. మరి ఈ పాఠంలో ముఖ్యంగా మాట్లాడింది ఇంకోటి ఏంటంటే, షోడశ మహాదానాల గురించి మాట్లాడారు. షోడశ మహాదానాలు. సో ఈ షోడశ మహాదానాలు ఏముంటాయి అంటే, ఒకటి గోదానం అంటే ఆవులని దానం చేయడం. మరి భూదానం, మరి అలాగే తిలదానం, హిరణ్యదానం,
మరి అలాగే రత్నదానం, అలాగే విద్యాదానం, అలాగే కన్యాదానం, మరి దాసిదానం, శయ్యాదానం, గృహదానం, అలాగే అగ్రహార దానం, మరి అలాగే రథదానం, మరి అలాగే గజదానం, మరి అలాగే అశ్వదానం, తర్వాత చాగదానం, చాగము అంటే మేక, చాగదానం అంటే మేకదానం, మరి అలాగే మహిషదానం, మహిష అంటే దున్నపోతు అని అర్థం, మహిషదానం, దున్నపోతు దానం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 ఈ 16 దానాలని షోడశ మహాదానాలు అంటాం. గోదానం, భూదానం, తిలదానం, హిరణ్యదానం, రత్నదానం, విద్యాదానం, కన్యాదానం, దాసిదానం, శయ్యాదానం, గృహదానం, అగ్రహార దానం, రథదానం, గజదానం, అశ్వదానం, గుర్రాన్ని దానం చేయడం, చాగదానం, మేకను దానం చేయడం, మహిష దానం, దున్నపోతుని దానం చేయడం. సో ఈ 16 దానాలు చేసి ఆనందించేటువంటి వాడు హరిశ్చంద్రుడు అని చెప్పడం జరిగింది పాఠంలో. మరి 16 దానాల్ని ఒక గుర్తు పెట్టుకోవడం ఎలాగా అని అంటే, అన్నింటిలో కూడా మీరు మొదటి అక్షరాలు తీసుకోండి. ప్రతి దాంట్లో మొదటి అక్షరం తీసుకుంటే గోదానంలో గో, భూదానంలో భూ, మరి అలాగే తిలదానంలో తి, అలాగే హిరణ్యదానంలో హి, రా, రత్నదానంలో రా, విద్యాదానంలో వి, కన్యాదానంలో క, అలాగే దాసిదానంలో దా, శయ్యాదానంలో శ, గృహదానంలో గృ, అగ్రహార దానంలో ఆ, రథదానంలో రా, గజదానంలో గ, అశ్వదానంలో ఆ, చాగదానంలో చ, మహిషదానంలో మా. ఇవి గుర్తు, మొదటి అక్షరాలు తీసుకొని ఒక లైన్ ఫామ్ చేద్దాం మనము. అదేంటంటే అగో, ఇక్కడ రాస్తాను, అగో, అదిగో, ఆ రవిక, అగో ఆ రవిక, చాగమ దాశ గృహిభూతి, చాగమ దాశ గృహిభూతి. ఈ లైన్ అగో ఆ రవిక చాగమదాన గృహిభూతి, చాగమదాశ గృహిభూతి అనేటువంటి లైన్ గుర్తుపెట్టుకుంటే, అగో అంటే ఇక్కడ ఫస్ట్ ఏదో ఒకటి, అంటే మనకి రెండు ఆతో స్టార్ట్ అయ్యేవి రెండు ఉన్నాయి కదా. సో అశ్వదానం, గుర్రాల దానం చేయడం అని గుర్తుపెట్టుకోండి. గో అంటే గోదానం. మళ్ళీ ఇంకొకటి ఉంది ఆ అంటే అగ్రహార దానం, తర్వాత రా రత్నదానం, వి విద్యాదానం, క కన్యాదానం, చ చాగదానం, అలాగే గ అంటే గజదానం, ఏనుగుల్ని దానం చేయడం, మా అంటే దున్నపోతులు దానం చేయడం, మహిష దానం. మరి దా ఉంది, దా అంటే దాసి దానం, శ ఉంది శనివారం శ. మరి ఆ శలో శ అంటే ఏముంది, శతో శయ్యాదానం, గృహ ఉంది గృహదానం, మరి హి ఉంది హిరణ్యదానం, మరి భూ ఉంది భూదానం, తి ఉంది తిలదానం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. సో ఆ లైన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతావన్నీ చూస్తే గుర్తు వస్తాయి. మనకి ఆప్షన్సే కాబట్టి ఇచ్చేది, చూస్తే గుర్తు వస్తాయి. మరి అలాగే ఇంకొకటి ఈ పాఠంలో ప్రధానంగా మాట్లాడింది ఏంటంటే షట్ చక్రవర్తుల గురించి మాట్లాడారు. షట్ చక్రవర్తులు, షట్ అంటే ఆరుగురు చక్రవర్తులు అని. మరి ఆరుగురు చక్రవర్తుల్లో ఒకరు ఎవరు, హరిశ్చంద్రుడు. మరి ఆరుగురు చక్రవర్తులు ఎవరంటే, ఒకటి హరిశ్చంద్రుడు,
మరి అలాగే నలుడు, హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుచ్చుడు, మరి పూరురవుడు, మరి సగరుడు, సగరుడు ఒకరు, మరి నెక్స్ట్ కార్తవీర్యార్జునుడు, వీళ్ళందరినీ షట్ చక్రవర్తులు అంటాం. ఎవరెవరు? హరిశ్చంద్రుడు, నలుడు, పురుకుచ్చుడు, పూరురవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు. సో వీళ్ళందరినీ షట్ చక్రవర్తులు అంటాము. షట్ చక్రవర్తులు ఒకరు హరిశ్చంద్రుడు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కాపు పునసహ అనేటువంటి ఇది గుర్తు పెట్టుకుంటే కాపు పునసహ అంటే అంటే కార్త వీర్యార్జునుడు, పు అంటే పురుకుచ్చుడు, మళ్ళీ పు అంటే పురూరవుడు, నా అంటే నలుడు, సా అంటే సగరుడు, హ అంటే హరిశ్చంద్రుడు. అలా గుర్తుపెట్టుకోండి. కాపు పునసహ అనేది ఒకటి. అగోవో ఆ రవిక చాగమదాన గృహభూతి, చాగమదాస గృహిభూతి అనేటువంటి గుర్తుపెట్టుకుంటే షోడశ మహాదానాలు గుర్తొస్తాయి. మరి కాపు పునసహ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి షట్ చక్రవర్తులు గుర్తొస్తారు. మరి ఈ పాఠం తర్వాత ఉన్నటువంటి అభ్యాసాలు కూడా మనం ఈ క్లాస్ లోనే చూద్దాము. లాస్ట్ లో మనకి ప్రతి పాఠంలో భాషను గురించి తెలుసుకుందామని ఉంటుంది కదా, అవి మాత్రం సపరేట్ క్లాసెస్ చెప్తాము. సో ఇవి చేయండిలో ఫస్ట్ వినడం, మాట్లాడడం ఉంది. మీరు టెక్స్ట్ బుక్ తీసి చూస్తే ఇంకా బాగా ఉంటుంది. సో వినడం, మాట్లాడడం కింద హరిశ్చంద్రుని గొప్పతనం గురించి మీ అభిప్రాయాలు చెప్పండి అనే క్వశ్చన్. అలాగే ద్విపద రూపంలో ఈ పాఠాన్ని లయబద్ధంగా రాగంతో పాడండి అని, తర్వాత పాఠాన్ని సొంత మాటల్లో చెప్పండి అని చెప్పింది. తర్వాత రెండవ విద్యా ప్రమాణం చదవడం, అవగాహన చేసుకోవడం. మరి దీంట్లో ఈ క్రింది భావాలున్న ద్విపద పాదాలను పాఠంలో వెతికి రాయండి అని చెప్పారు. కింద కొన్ని లైన్స్ ఇచ్చారు. హరిశ్చంద్రుడు వినయమే అలంకారం గలవాడు, వివేకం సంపదగా కలవాడు. హరిశ్చంద్రుడు వినయమే అలంకారంగా గలవాడు అనేది ఎక్కడుంది మనకి? వినయభూషణుడు, వివేక సంపన్నుడు అనేది ఇక్కడ ఉంది. మరి నెక్స్ట్ హరిశ్చంద్రుడు ఎల్లప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు, నీతిగా పాలన చేస్తాడు. మరి హరిశ్చంద్రుడు ఎప్పుడూ ప్రసన్నంగా ఉంటాడు, అలాగే నీతి పాలన చేస్తాడు అనేటువంటి అర్థం ఇచ్చేటువంటి ద్విపద పాదాలు ఎక్కడున్నాయి అంటే ఇక్కడ ఉన్నాయి. నిత్య ప్రసన్నుడు, నీతి పాలకుడు అని. మరి అలాగే త్రిశంకుని కుమారుడు సత్యాన్నే పలికేవాడు. త్రిశంకుని కుమారుడు సత్యసంధుడు, సత్యాన్ని పలికేవాడు. త్రిశంకు నందనుడు, త్రిశంకుని యొక్క కుమారుడు అని. మరి నెక్స్ట్ చూస్తే చాలా ఇంపార్టెంట్, ఇది లాస్ట్ డిఎస్సికి రావడం జరిగింది. పద్యం ఒకసారి చూడండి, మీరు టెక్స్ట్ బుక్ లో చూసుకోండి, పేజ్ నెంబర్ 86లో తెలుగు టెక్స్ట్ బుక్ లో. నూత జల పూరితంబులగు నూతులు నూరిటి కంటే సోనృత వ్రత యొక్క బావి మేలు, మరి బావులు నూరిటి కంటే నొక్క సత్కృవ అది మేలు, తత్కృవ శతంబున కంటే సుతుండు మేలు, తత్సు శతకంబు కంటే నొక నూనృత వాక్యము మేల చూడగన్. పై పద్యము శకుంతల దుష్యంతో చెప్పిందంటే ఇది శ్రీమదాంధ్ర మహాభారతంలోని ఆది పర్వము 4వ అధ్యాయంలో ఈ పద్యం ఉంటుంది మనకి. మరి ఈ పద్యం యొక్క భావం చూస్తే, స్వచ్ఛమైన జలం ఉన్న 100 నూతుల కన్నా, 100 నూతులు అంటే నీటిని చేదుకునేటువంటి బావులు, స్వచ్ఛమైన నీరుండే 100 నీటిని చేదుకునే బావుల కంటే ఒక దిగుడు బావి మేలు. దిగుడు బావి అంటే కిందికి దిగిపోయి నీళ్లు తెచ్చుకుంటాం కదా, అట్లాంటి దిగుడు బావి మేలు.
అలాంటి 100 బావుల కంటే, అలాంటి 100 దిగుడు బావుల కంటే ఆ ఒక యజ్ఞం మేలు. ఒక యజ్ఞం చేయడం అనేది మేలు. అలాంటి 100 యజ్ఞాల కంటే ఒక కుమారుడు మేలు. సత్ప్రవర్తన కలిగినటువంటి ఒక కొడుకు మేలు. మరి అలాంటి కుమారుల కంటే అలాంటి 100 మంది కుమారుల కంటే కూడా ఒక సత్యవాక్యం మేలు, నిజమైనటువంటి ఒక వాక్యం మేలు అని చెప్పి ఈ పద్యంలో చెప్పడం జరిగింది. మరి ఈ పద్యాన్ని ఖచ్చితంగా ఆర్డర్లో కూడా గుర్తుపెట్టుకోండి. జంబ్లింగ్ ఇచ్చి ఆర్డర్లో రాయమని చెప్పి ఆర్డర్లో క్రమాన్ని గుర్తించమని అడిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ పద్యాన్ని చాలా జాగ్రత్తగా మీరు ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత కింది ప్రశ్నలకు పాఠం ఆధారంగా సమాధానాలు రాయండి. హరిశ్చంద్రుని గుణగణాలను కవి ఏ విధంగా వర్ణించాడు? చాలా బాగా వర్ణించాడు. హరిశ్చంద్రుని గొప్పతనం గురించి వశిష్ఠుడు ఎవరితో చెప్పాడు, ఎందుకు చెప్పాడు? హరిశ్చంద్రుని యొక్క గొప్పతనం గురించి చెప్పింది ఎవరు? ఇప్పుడు ఇదంతా వశిష్ఠ మహర్షి దేవేంద్రుడికి చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే దేవేంద్రుడు అడిగినాడు కాబట్టి. ఈ ప్రపంచంలో ముల్లోకాలలో బొంకని వారు, అబద్ధం చెప్పుకుంటూ ఉండేవారు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు వశిష్ఠుడు ఇదంతా చెప్పడం జరిగింది. మరి హరిశ్చంద్రుని యొక్క విశిష్టతలు ఏమంటే బోలెడు ఉన్నాయి. మరి అసాధారణలైనవి కూడా సంభవించవచ్చును కదా, సంభవించవచ్చని కవి వేటిని పేర్కొన్నాడు? వీటిని ఏ సందర్భంలో పేర్కొన్నాడు? అసాధారణాలైనవి కూడా సంభవించవచ్చని కవి వేటిని పేర్కొన్నాడంటే ఆకాశం ఊడిపడిన, భూగోళం తలకిందులైన, ఇవి మేరు పర్వతాలు ఊడిపడిన, తర్వాత ఆకాశం కిందికి పడిన, భూమి తిరగడం ఆగిపోయిన, ఇవన్నీ అసాధారణమైనవే. సో ఎందుకు వాడాడు కవి అంటే సత్యహరిశ్చంద్రుడు మాట తప్పడు, అబద్ధం చెప్పడు అని ఆయన గొప్పదనాన్ని తెలియజేయడం కోసం ఇవన్నీ వాడడం జరిగింది. మరి ఈ క్రింది వాక్యాలకు సమానార్థాన్ని ఇచ్చే వాక్యాలు గుర్తించండి అనింది. సో అదే అర్థాన్ని ఇచ్చేటువంటి వాక్యాలు మనం గుర్తించాలి. మొదటి చూడండి, ఆ ఉంది కదా, హరిశ్చంద్రుడు వివేక సంపన్నుడు, వినయభూషణుడు. ఒకటోది ఏముంది ఆప్షను? హరిశ్చంద్రుడు కేవలం వివేక సంపన్నుడు. రెండోది హరిశ్చంద్రుడు వినయభూషణుడే. మూడోది హరిశ్చంద్రునికి వివేక సంపద కన్నా వినయభూషణం అధికం. నాలుగోది హరిశ్చంద్రునిలో వివేక సంపద, వినయభూషణం రెండూ సమానమే అన్నాడు. సో నాలుగోది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే హరిశ్చంద్రునికి వివేకం ఉంది, అలాగే వినయం కూడా అలంకరణగా కలవాడు. మరి రెండోది చూస్తే మేరువు గ్రుంకిన, మిన్ను రాలిన, హరిశ్చంద్రుడు అసత్యం పలకడు. మేరువు గ్రుంకిన అంటే పర్వతం కూలిపోయినా, ఆకాశం విరిగిపడినా హరిశ్చంద్రుడు అసత్యం పలకడు. సో దానికి మొదటి లైన్ సరిపోతుంది. మేరువు కుంగిన, ఆకాశం ఊడిపడ్డా, హరిశ్చంద్రుడు అసత్యం పలకడు అని సరిపోతుంది. మరి స్వీయ రచనలో చూస్తే కింది ప్రశ్నలకు 5 వాక్యాల్లో సమాధానం రాయండి అని కొన్ని ప్రశ్నలు. మరి రెండో దాంట్లో కింది ప్రశ్నలకు 10 వాక్యాల జవాబులు రాయండి అని చెప్పి కొన్ని ప్రశ్నలు ఇచ్చారు. పదజాలం చూస్తే ఈ క్రింది పట్టికను పరిశీలించండి. అందులో హరిశ్చంద్రుని గుణగణాలకు సంబంధించిన పదాలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క పదం 2గా విడిపోయింది. వాటిని కలిపి రాయండి. ఆ పదాల ఆధారంగా సొంత వాక్యాలు రాయండి అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నీతిశాలి, బొంకని వాడు, అలాగే విజ్ఞాన నిధి, కొన్ని పదాలు కలిపి రాస్తే సత్యహరిశ్చంద్రుని యొక్క గుణగణాలు వస్తాయి. అలాగే వివేక భూషణుడు, వివేక సంపన్నుడు, వినయభూషణుడు, తర్వాత శరది చంద్రుడు, ఇట్లాంటివి అన్నమాట. మరి తర్వాత చూస్తే ఇక్కడ పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది చూడండి. ఈ క్రింది పేజ్ నంబర్ 88లో క్రింది పదాలు చదవండి, గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి, వాక్యంలో ప్రయోగించండి. అర్థాలు ఇచ్చారు ఇక్కడ. అడవికి కంఠీరవం రాజు. కంఠీరవం అంటే సింహము అని అర్థం. కంఠీరవం అంటే సింహం. త్రిశంకు నందనుడు హరిశ్చంద్రుడు. నందనుడు, త్రిశంకునికి నందనుడు ఎవరు? హరిశ్చంద్రుడు. నందనుడు అంటే ఎవరంటే కుమారుడు లేదా కొడుకు అని అర్థం. ఆంజనేయుడు శరది దాటాడు అంటే, శరది అంటే సముద్రం, ఆంజనేయుడు సముద్రం దాటాడు అని. దేవతలకు రాజు సురేంద్రుడు. సురేంద్రుడు అన్నా, దేవేంద్రుడు అన్నా, ఇంద్రుడు అన్నా ఒకటే. బాణుడు ప్రపంచానికి వెలుగును వేడిని ఇస్తున్నాడు. మరి బాణుడు కింద అండర్లైన్ చేశారు. బాణుడు ఎవరంటే సూర్యుడు. మరి క్రింది వాక్యాలు పరిశీలించండి. సూర్యుడికి ఎన్ని పర్యాయ పదాలు ఉన్నాయో చూడండి. ఇక్కడ భాను కిరణాలు చీకట్లు పోగొడతాయి. బాణుడు అన్న సూర్యుడే.
ఆదిత్యుడు వెలుగుతో పాటు వేడినిస్తాడు, ఆదిత్యుడు అన్న సూర్యుడే. రవి మొక్కలకు జంతువులకు ప్రాణాధారం, రవి అన్న సూర్యుడే. సూర్యుడు లేకపోతే ఈ సమస్త జీవులు ఉండవు. సూర్యుడు అంటే సూర్యుడే. అంటే సూర్యుడు, భానుడు, ఆదిత్యుడు, రవి ఇవన్నీ సూర్యుడికి పర్యాపదాలు. తర్వాత రెండో చూస్తే వానరులు లంకను చేరడానికి సముద్రాన్ని దాటాలి. ఇందుకోసం ఆ శరధిపై వారధి కట్టాలి. శరధి అన్న కూడా సముద్రమే. దీనికి నలుని వినియోగించారు. నలుని నేతృత్వంలో వానర వీరుల సహాయంతో అంబుదిపై వారధి తయారయ్యింది. అంబుది అన్న, సముద్రము అన్న, శరధి అన్న ఒకటే. శ్రీరాముని వెంట వానరులు కడలి దాటి వెళ్ళిపోయారు. మళ్ళీ కడలి అన్న కూడా సముద్రమే. సంద్రంలో ఈ వారధి ఈనాటికి కనిపిస్తుంది. సంద్రము అంటే సముద్రమే. సో ఇవన్నీ సముద్రానికి పర్యాయ పదాలు. ఏవి? సముద్రము, శరధి, అంబుది, కడలి, సంద్రం ఇవన్నీ కూడా సముద్రానికి పర్యాయ పదాలు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి సృజనాత్మకత కింద వ్యాసం రాయమన్నారు. తర్వాత ప్రశంస కింద ఆడిన మాట తప్పకుండా తను చేస్తున్న వృత్తిలో నిజాయితీ పరులైన వారి వల్ల ప్రజలకు కలిగే మేలును ప్రశంసిస్తూ పత్రికకు లేఖ రాయండి అని చెప్పారు. తర్వాత భాషను గురించి తెలుసుకుందాం అనేటువంటి మాత్రం సపరేట్ గా మనం డిస్కస్ చేద్దాం. ఇది శ్రీ హరిశ్చంద్రుడు అనే పాఠము. ఇంపార్టెంట్ విషయాలు ఒకసారి చూస్తే ప్రక్రియ ద్విపద, ఇతివృత్తం వచ్చేసి వ్యక్తిత్వ విలువలు. మరి ద్విపద లక్షణాలు ఏమేమి అడుగుతారు, చాలా ఇంపార్టెంట్. ద్విపద లక్షణాలు అంటే రెండు పాదాలు ఉంటాయి. మరి ఇది జాతి పద్యము, గానయోగ్యమైనది అని గుర్తుపెట్టుకోవాలి. మరి గౌరణ గారు రాసినవి 3 పుస్తకాలు: హరిశ్చంద్రోపాఖ్యానము, నవనాథ చరిత్ర, లక్షణ దీపిక. వీటిని గుర్తుపెట్టుకోవడానికి గౌరణ నవలక్షణుడు అని గుర్తుపెట్టుకోండి. గౌరణ అనగానే మనకి హరిశ్చంద్రోపాఖ్యానం గుర్తు రావాలి. నవ అంటే నవనాథ చరిత్రము, లక్షణుడు అంటే లక్షణ దీపిక అనే గ్రంథం గుర్తు రావాలి. ఇది సంస్కృతంలో రాసినటువంటిది. మరి ఆయనకున్నటువంటి పేరు సరస సాహిత్య విచక్షకుడు అని బిరుదుంది. మరి ఆయనకు రచన మనోహరంగా ఉంటుంది. ఎక్కువ సామెతలు, జాతీయాలు ఉంటాయి ఆయన రచనల్లో. మరి అలాగే ఈయన వచ్చేసి 15వ శతాబ్దానికి చెందినవాడు. అలాగే నల్గొండ జిల్లాలోని దేవరకొండ ప్రాంతానికి చెందినటువంటి వాడని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది హరిశ్చంద్రుడు అనే పాఠము. ఈ కోడ్ అగో అరవిక చాగమ దాస గృహభూతి అనేది ఒకటి. ఇది గుర్తు పెట్టుకుంటే మనకి షోడశ మహాదానాలు గుర్తొస్తాయి. మరి షట్చక్రవర్తుని గుర్తు పెట్టుకోవడానికి కాపు పునఃసహ అనే వర్డ్ గుర్తు పెట్టుకుంటే షట్చక్రవర్తులు మనం ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. సో మనకు ఆ వర్డ్ గుర్తుంటే ఆటోమేటిక్ గా మనకి ఆప్షన్స్ ఐడెంటిఫై చేసేదే కాబట్టి ఈజీగా గుర్తు వస్తుంది. బైహార్ట్ చేయాల్సిన పని లేదు. ఇది హరిశ్చంద్రుడు అనేటువంటి 10వ పాఠం. థ్యాంక్ యూ.